హాయ్ అండి. అందరికీ నమస్తే. చామంతి మొక్కల కోసం అయితే నేనైతే మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుంటున్నానండి. మనము చామంతి మొక్కలకి ఇలా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి. ఒక 10 రోజులకైనా, 15 రోజులకైనా. ఇక నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా రూపాయి ఖర్చు లేకుండా అయితే ఫర్టిలైజర్ అయితే తయారు చేసేస్తున్నాను. దీనికోసం నేను ఇలా అరటిపండు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, అలాగే ఇదేమొచ్చి అవిసె గింజల పౌడర్ అండి. ఇంట్లో వాడుకునేది ఇదైతే ఉండిపోయింది. కానీ నేనైతే ఇది మొక్కలకైతే వేసి చేద్దామని తెచ్చాను. అవిసె గింజలు మనకే కాదండి, మొక్కలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి పోషకాలు అయితే ఉంటాయి కదా. ఇక ఈ ఉల్లి తొక్కలు, అరటిపళ్ళు తొక్కలు అయితే మనకి పూల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇలా పువ్వులన్నీ ఒకేసారి వచ్చేసాయి కదా, మళ్ళీ మనం ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాక కూడా మనకి మళ్ళీ పువ్వులు రావాలి అనుకునేటప్పుడు మనం ఇలా ఏదో ఒకటి ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే అన్ని పువ్వుల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. ఇక ఇందులో వేసే ఈ బనానా, అలాగే ఉల్లి తొక్కులు, ఈ అలసి గింజలు అయితే మనకి ఇంకా ఎక్కువ పువ్వులు రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇదంతా వాటర్లో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది అయితే మనము ఒక 3 రోజులు అయితే వదిలేయాలండి. మధ్య మధ్యలోనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి ఇలాగ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకోకపోతే పైన తెడ్డులాగా అయితే ఏర్పడిపోతుంది. మనం ఇలా కలుపుకుంటే మనకి మంచిగా ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది అనమాట. కొంచెం వాటర్ అయితే తక్కువ ఉంది, ఇంకొంచెం అయితే వేస్తున్నాను. ఇలా మన మొక్కల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆర్గానిక్గా అన్నీ కూడా పడేసేవే కదండి. ఈ ఉల్లి తొక్కలు, ఈ అరటి తొక్కలు అన్నీ కూడాను వాటితోనే మన మొక్కలకి మంచిగా పోషకాలను అయితే అందించుకోవచ్చు. ఇవన్నీ కూడా నాటు చామంతులండి, చాలా బాగా పూస్తున్నాయి. బరువుకైతే అన్నీ ఇలా కిందకైతే పడిపోయింది. ఇంకా ఈ పువ్వులు అయితే ఎప్పటికప్పుడైతే తెంపేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇంకా ఈ పువ్వులన్నీ కూడాను ఈ ఫర్టిలైజర్ అన్నీ ఇచ్చేసాక తెంపేస్తాను. అలాగే ఇవి ఇలా వాడిపోయినవి ఉంటాయి కదండి, ఇలా ఎండిపోతున్నవి అన్నీ కూడా ఎప్పటికప్పుడైతే తీసేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం పువ్వులు బాగున్నప్పుడే చేసేసి దేవుడికి అయితే పెట్టేసుకుంటాను. ఈసారి అయితే చాలానే వచ్చాయండి చామంతులు అయితే మనకి. చిన్న కుండీల్లోనే చాలా బాగా వచ్చేసాయి. ఈ ఎల్లో చామంతులు అయితే భలే అందంగా ఉంటుంది. ఇంకా ఇవంతా కూడాను సెకండ్ బ్యాచ్లో వచ్చాయన్నమాట. ఫస్ట్ అన్నీ తెంపేశాను. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇవి కస్తూరి చామంతులు అండి, చాలా బాగుంటుంది కలరు. ఇవన్నీ కూడా నాటువి, మనకి హైబ్రిడ్ కన్నా నాటువి అయితే ఎక్కువ కాలం అయితే ఉంటుంది. ఇక ఇదైతే 3 డేస్ తర్వాత అండి. ఈ వాటర్ని ఒకసారి మనము కలిపేసుకొని డైల్యూట్ చేసుకోవాలన్నమాట. మొక్కలకి ఇచ్చే ముందు ఇలా డైరెక్ట్గా ఇచ్చేయకుండా డైల్యూట్ చేసుకొని ఇస్తే మనకి మొక్కలైతే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. డైల్యూట్ చేయకపోతే ఓవర్ అయిపోతుంది అనమాట. ఇక నేను ఈ వాటర్ అయితే డైల్యూట్ చేసేసుకొని మన పువ్వుల మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుంటానండి. వాటర్ తీసుకొస్తాను. ఈ బకెట్లోకి అయితే వాటర్ని డైల్యూట్ చేసేసుకుంటాను. ఈరోజైతే జల్లెడ తీసుకురాలేదు, ఇలానే వడకట్టేసుకుంటాను చేతులతోనే. ఈ ప్లెయిన్ వాటర్ నేను నార్మల్గా తీసుకున్నాను. అంటే ఈ వాటర్ మనకి ఎంత ఉందో సేమ్ అదే క్వాంటిటీలో అయితే తీసేసుకున్నాను. మరి ఎక్కువగా అయితే డైల్యూట్ చేయట్లేదు, ఇదైతే సరిపోతుంది అనమాట. అంటే మనం ఎక్కువ రోజులు ఉంచలేదు కదా, ఇంకా ఎక్కువ రోజులు ఉంచామనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ వాటర్లో అయితే డైల్యూట్ చేసుకోవాలి. తొక్కలు ఏం పడకుండా ఇలా వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈ తొక్కలన్నీ కూడాను పారేయని అవసరం లేదండి. మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, వాటిలో వేసేసుకుంటే మంచిగా ఎరువైతే అయిపోతుంది. ఇక ఈ వాటర్ అయితే మనము అన్ని మొక్కలకి ఇవ్వచ్చు, కాయగూర మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి.
చాలా మంచిగా అయితే వస్తుంది. పువ్వులైనా కాయలైనా ఏవైనా సరే. ఇక ఇవైతే నేను రోజు ఈ చామంతి మొక్కలకి అలాగే మన గార్డెన్లోని అన్ని మొక్కలకి కూడా ఈ వాటర్ని అయితే ఇచ్చేసుకుంటాను. మనము చామంతి మొక్కలు కొమ్మల ద్వారా పెట్టేటప్పుడు మనమైతే చిన్న లేత కొమ్మలు ఉంటాయి కదండి, వాటి నుండి పెట్టుకుంటే మనకి మొక్కలైతే బాగా వస్తాయి. పక్కన చిన్న చిన్న బ్రాంచ్లు కూడా వస్తాయి కదండి, వాటితో పెట్టుకున్నా కూడా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ అవి ఇచ్చేటప్పుడు వాటిలో ఎక్కువగా నేను అరటిపండు ఉండేటట్టుగా చూసుకుంటానండి. అరటిపండు అయినా లేకపోతే అరటిపండు తొక్క అయినా సరే వాటిలోని ఎక్కువగా పొటాషియం అయితే ఉంటుంది కదా, అది మన మొక్కలకైతే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. పువ్వులు రావడానికి అలాగే పళ్ళ మొక్కలకైనా సరే దేనికైనా చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారా పువ్వులైతే చాలా బాగా వస్తున్నాయి కదండి. ఇంకా ఇవన్నీ కూడాను నేను తర్వాత హార్వెస్ట్ చేసుకొని దేవుడికి అయితే పెట్టుకుంటాను. మనం ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉండాలి పువ్వులు, అప్పుడే మొక్క అనేది హెల్తీగా ఉంటుందండి.